హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడీ అయితే చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం అంత సాల్ట్ వేసి వీటిని విడిపోయేలాగా కలుపుతున్నాను. సాల్ట్ వేసి కలిపితే విడిపోతాయండి ఉల్లిపాయలు. చూడండి, ఇలా విడివిడిగా అయిపోతాయి. తర్వాత వీటిని బాగా కలుపుకున్నాక దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అలాగే కొంచెం అంత కరివేపాకు, తర్వాత చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను కలర్ కోసం. ఇలా వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక 3 to 4 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చండి, కరకరలాడుతూ వస్తుంది. నేనైతే వేయలేదు, అవసరం లేదు అసలు. ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ ఏమి వేయలేదు ఫస్ట్ అయితే, ఆనియన్స్లో ఉన్న తడి సరిపోతుంది. తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ముద్దలా కలిపేసుకోవాలి. ఎక్కువ శనగపిండి అందులో మునిగిపోయేలాగా వేయొద్దండి శనగపిండి, ఎందుకంటే ముద్దలాగా వస్తాయి పకోడీలు అయితే. ఇలా విడివిడిగానే ఉండాలి. చూడండి, ఇట్లా మొత్తాన్ని కలిపేసుకున్నాను. కలర్ కూడా చూడండి, పసుపు వేయడం వల్ల చాలా బాగా వచ్చింది. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత చెయ్యి తడి చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి కొంచెం కొంచెం. చూడండి, ఇట్లా వేసేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కదిలిస్తూ ఇలాగా 2 వైపులా కాల్చుకోవాలి. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇలా వేగిపోయాయి కదా, తీసేసుకుంటే చాలా బాగుంటాయండి పకోడీలు అయితే. వర్షానికి వేడివేడిగా చాలా బాగుంటాయి. ఇంతేనండి, మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసేసుకుంటే పకోడీ అయితే రెడీ అయిపోతుంది. స్ట్రీట్ స్టైల్ మనం కొంటాం కదా బయట, అక్కడ ఎక్కువ కార్న్ ఫ్లోర్ వాడతారనమాట. సో అలా కాకుండా ఇంట్లోనే మనం చేసుకుంటే ఇలా హెల్తీగా తినొచ్చు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఏం అవసరం లేదు, చాలా బాగుంటాయి పచ్చిమిర్చితో. చూడండి, ఇలా అన్నిటినీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లాస్ట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆనియన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ అనమాట రెడీ అయిపోయినట్లే. ఇంకా ఎగ్ బజ్జీ ఇలాంటి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, క్రిస్పీగా వచ్చాయి. నేను ఒకసారి పట్టుకొని చూపిస్తాను మీకు. కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇంతేనండి పకోడీ, చాలా సింపుల్గా చేశాను కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.